మొదటి సమస్య. ద్రౌపది కోరినంత జనే దుర్మతి కృష్ణుడు హస్తినాపురిన్. నా పూర్ణ. భావమెరుంగలేవో ప్రతిభామయమూర్తులు ధర్మజాదులే భవ రణమ్ము మాన్పుమని ప్రార్థన చేయగనేగే సంధియే త్రోవగనించి అప్పుడతనితో ప్రతిచర్య నొనర్పు మంచుదా ద్రౌపది కోరినంత జనే దుర్మతి కృష్ణుడు హస్తినాపురిన్. రెండవ సమస్య. రావణు కౌగిలించె రఘురాముడు వేట్కగ సీతతోడుతన్. శ్రీ విభవము రామపద సేవనముంచుదలంచి భక్తి మద్భావముతోడ చేరనని ధార్మికుడైన విభీషణాఖ్యునిన్ శ్రీవరదుండు లంకగతనిన్ నృపతిన్ బనరించి భ్రాతృకృద్రావణు కౌగిలించె రఘురాముడు వేట్కగ సీతతోడుతన్. మూడో సమస్య. తాతలు తండ్రులెల్ల మహి ధర్మము వీడెదరెందు చేతను. ప్రీతిగా మన్మలన్ సుతుల బిల్చి హితోక్తుల వంచు పూర్వ విఖ్యాతక విప్రయుక్త వచనామృతధారలు నేర్పరైరి సంగీతము నేర్పరైరి. ఇది కింకయో బిడ్డల ప్రేమ భావమో తాతలు తండ్రులెల్ల మహిధర్మము వీడెదరెందు చేతను. నాలుగో సమస్య. భాగవతంబు వేట్క విని పాపిగమారుడదేమి భక్తియో ఆగమసారమైన మహిమన్వితమైన మురారిగాథ శ్రీ భాగవతముగా మలిచె వ్యాసుడు పోతన తెలుగు జేయగా వేగమెదక్క తద్విషయ విస్తృతిగానక మందబుద్ధియై భాగవతంబు వేట్క విని పాపికమారుడదేమి భక్తియో. శంభుని భక్తి గొల్వ ప్రజ శంకలు దీరునే కార్తీకమునన్. నా పూర్ణం. దంభము వీడలేరు వరధర్మ పథాన జరింపలేరు ప్రారంభమెదక్క కార్యముల రక్తిని చూపరు భక్తిభావ సంరంభమే గాని నెమ్మదిని రాగము వీడెరుగాన ధూర్తులై శంభుని భక్తి గొల్వ బ్రజ శంకలు దీరునే కార్తీకమునన్. తర్వాత సమస్య. వచ్చినవాడు ఫల్గుణుడు భ్రాంతిగా చూడకుమో సుయోధన. నిచ్చలు కృష్ణనామ జపనిష్ఠ జరించెడు వాడు రుద్రుడే మెచ్చి శివాస్త్రమిచ్చిన అమేయ బలాఢ్యుడు శక్రసూతియే చిచ్చయి వచ్చి శత్రుల నుసింబనరింపగ భానుతేజమయి వచ్చినవాడు ఫల్గుణుడు భ్రాంతిగా చూడకుమో సుయోధన. తర్వాత సమస్య. పాండిత్యం బిల్ల లేని వారలకి సంప్రాప్తించు సౌభాగ్యముల్. దండల్ శాలువలే ప్రధానమగు విద్యాగంధహీనుండే ఉద్దండుండైగ నిపించు వేషమును సంధానించి ధర్మానురక్తుండౌ రీతి మెలంగు ఇవ్విధిననేకుల్ ధాత్రినుండంగయే పాండిత్యం బిల్లలేని వారలకి సంప్రాప్తించు సౌభాగ్యముల్. తర్వాత సమస్య. విద్యాబుద్ధులు లేని మూర్ఖుల ధరం వేణోళ్ళగీర్తింతురా. సద్యస్ఫూర్తిని కావ్యశాస్త్రగత విస్తారార్థ సంపత్తితో హృద్యంబౌగతి పద్యరత్నముల కీర్తింగంచు మేధావులన్ విద్యాప్రేమికులాదరించెదరు సద్విద్వాంసులన్. కాని ఏ విద్యాబుద్ధులు లేని మూర్ఖుల ధరం వేణోళ్ళ కీర్తింతురా. తొమ్మిదవ సమస్య. రంభను వెండ్లియాడె రఘురాముడు స్వర్గసుఖంబులందగన్. శంభుశరాసనమ్ముగని శాంతగభీర మనోజ్ఞమూర్తి నిర్దంభ మనఃప్రవృత్తిని విలాసముగా విరువంగ
తత్సమారంభము మోదమయ్యను ధరాసుతకు అట్టి వివాహ కార్య సంరంభను పెండ్లియాడే రఘురాముడు స్వర్గసుఖంబులందగన్. 10వ సమస్య. కుటిలాచార్యుడు కుంభసంభవుడు సిగ్గున్ వీడి వీడెంగలిన్. కటువాగ్వాదియనంగకాడు సురభోగశ్రీ పరిత్యాగి దిక్తట పర్యంత యశస్వి నిత్య జపలగ్నస్వాంతుడున్ శేముషీపటు ధీమంతుడగస్త్యుడు ఎన్న సుకవి పల్కంగ నెట్లో నిటుల్. కుటిలాచార్యుడు కుంభసంభవుడు సిగ్గున్ వీడి వీడెంగలిన్. మార్గశిర మాస విశిష్టత. చెప్పె నేనే మార్గశీర్షమాసమ్మని గీత పలికినట్టి కృష్ణమూర్తి. భక్తి గలిగి మెలగ భద్రమ్ము చేకూర్చు పుణ్యమాసమిదియే గణ్యమిదియే. 2వ అంశం దత్తాత్రేయుడి గురించి. అత్రిపత్ని అయిన అనసూయమాతకు నజహరీశ్వరాంశనవతరించే. అత్రిపత్ని అయిన అనసూయమాతకు అజహరీశ్వరాంశనవతరించే. మృక్కినంత నిడును మోదమ్ము జ్ఞానమ్ము తల్లి తండ్రి గురువు దత్తమూర్తి. 3వ అంశం వల్లి దేవసేనల గురించి. వల్లి ఒకవైపు మరి ఒకవైపు దేవసేన వెలుగంగ మధ్య భాసించువాడు. కార్తికేయుడు సకల లోకార్తి తీర్చు షష్ఠి తిథి నాడు మార్గశీర్షమ్మునందు. తరువాత అంశం త్రిపురాసుర సంహారం. రవియు చంద్రుడు 2 చక్రాలుగాగా దివ్యరథమెక్కెహరుడును తింపసురలు. స్వర్ణగిరి విల్లు విష్ణువేశరముగాగ సంహరించను త్రిపుర నిశాచరులను. 5వ అంశం గోదాదేవి గురించి. పూలమాలలు కొని తానే ముందు దాల్చి మురిసి కృష్ణునకర్పించి మోదమందు విష్ణు చిత్తుని పుత్రిక విమల చరిత భక్తి పథమున కృష్ణానురక్తిగాంచే. తరువాత అంశం యోగ నిద్ర. క్షీరసాగరశాయియై సేదదీరు నిత్య నిర్నిద్రుడై గమనించు జగతి. యోగ నిద్రాస్థితిన్ మహాయోగి ఓలెనాత్మలో తానే రమియించునచ్యుతుండు. తరువాత అంశం గీతా జయంతి. శోకసాగరమగ్నుడై సృక్కు విజయు దివ్యబోధను కర్తవ్య దీక్షితునిగా మరలనున్ముఖు చేసిన హరికి ప్రణతి. ధరణి పండుగ మాకు గీతా జయంతి. తరువాత అంశం గాంధారి శాపం ఫలించిందా అని. ధరణి గాంధారి శాపమై వరలుచుండే నాశమందును యాదవాన్వయమటంచు. సమరవంతముగాన్ అది సత్యమయ్యే విడిచిపెట్టునే తల్లుల కడుపు కోత. 15వ అంశం 9వ అంశం లలితా పరమేశ్వరి గురించి. లలిత చరణారవింద విలాసమెన్న బ్రహ్మగైనను సాధ్యమే. పరమమైన శక్తి శ్రీలలితాంబయే సకల సురలు పాదములు పట్టి ఆమెకు ప్రణతులిడరే. 10వ అంశం యువతీ యువకులకు ఆధ్యాత్మికత నేర్పటం ఎట్లా. తల్లిదండ్రులు గురువులు దైవసములు వారి సేవింపని ఈశ్వర భక్తి కలుగు. సాహితీ సంస్కృతుల ఎడ శ్రద్ధ చూప దొరుకునానంద మధురిమ పరమమదియే. ఏకలవ్యుడు గురించి. బ్రటనవేలును గోరగా ద్రోణ గురువు దక్షిణగనిచ్చినట్టి వదాన్యుడతడు. ఉన్నతుండయ్యనేకలవ్యుండు జగతి ఉత్తమోత్తమ శిష్యుడై ఒప్పుచుండే. 12వ అంశం కులం గుణం. ఈ రెండిట్లో ఏది గొప్పదని. కులము జాతిని దిలుపును గుణము దిల్పు మానవుడు లేక ఈతడు దానవుండో.
సుగుణవంతుడు శుభముల చూరగుణును, కులము కంటెను మంచిదవు గుణము మిన్నా. నలమహారాజు గురించి. నిషత దేశాధినాథుండు నిర్మలుండు, నలుడు నెదిరించి గెలిచెను కలిని నాడు, ప్రాప్తమయ్యను దమయంతి రాజ్యభోగములును, సద్గుణ సంపూర్ణ పురుషుడతడు. పూజా వ్రతాలలో ఏది ఎక్కువ శోభాకరంగా? వస్తు సామగ్రి సొంతలోపమ్మెయైన కలత చందగ పని లేదు కలదు భక్తి. భక్తి యొక్కటే పూజలో భాసమానమగుచు దీవించు దేవునగదియ ప్రీతి. ఆధునిక కాలంలో హిందుత్వ వ్యాప్తి కోసం నేను నాదను మాటల నిలిపి మనము మనదను మాటలే మసలవలెను, తేజరిలుగాదే అప్పుడే దేశభక్తియే హిందుత్వ దీప్తి పెంచు. భారతదేశం యొక్క వైశిష్ట్యం. భాపదము జ్ఞాన వైభవ సూచకము, భాపదము జ్ఞాన వైభవ వాచకము, రథమున ఆసక్తి తెలుపును ప్రాజ్ఞులారా, జ్ఞానరథమౌట భారత శబ్దమమరే, ఇందు జనియింప పూర్వ సుకృతముగాదే. శ్రీరామాయణంలో హనుమంతుడు. జలధి లంఘించి సీతమ్మ జాడ నెరిగి రామభద్రుని చేర్చిన ప్రేమమూర్తి, రామకావ్యాఖ్యమాలకు రత్నమితడు, జగతి మారుతి సకలార్థ సాధకుండు. 18వ అంశం దానము, దాని ఫలితం. పెట్టినది వచ్చు జన్మకు పెట్టుబడిగా, ఎంచి దానము చేసిననెంతో ఫలము. పెట్టినది వచ్చు జన్మకు పెట్టుబడిగా, ఎంచి దానము చేసిననెంతో ఫలము. అర్ధి మన ముందు నిల్చిన హరిసముండు, దాత కంటెను దానగ్రహీత గొప్ప. 19వ అంశం పురంధరదాసు గురించి. శ్రీ పురంధరదాసు కీర్తించ హరిని, భక్తి భావాల మధురిమ పంచి వెంకటాచల నిలయుని వినుతి చేసి, ధన్యుడయ్యను భక్తమూర్ధన్యుడయ్యే. 20వ అంశం భక్తి సాధన సమూహాన్ని గురించి. కవులు నవధాని వర్యులు కలసిమెలసి, పద్య విద్యకు పూర్వ వైభవము తెచ్చి, మురిపించు దివ్య సమూహమనగా, భక్తి సాధన వేదిక ముక్తి పథము. రామ, సీత, జనక, రాజు ఈ పదాలతో శివధనుర్భంగ విషయాన్ని చెప్పారు. రామభద్రుడు శివధనుర్భంగ విధిని ప్రేమను నరింప, సీతమ్మనోము పండే, సంతసమ్మున మురియగా జనకరాజు, అవనిజా రామ దివ్య కళ్యాణమరే. 2వ దత్తపది లక్ష్మి, పార్వతి, సరస్వతి, దుర్గా ఈ పదాలతో బాలకృష్ణను లీలలు కోరారు. అయితే ఈ 4 పేర్లు కూడా గొల్లపల్లిలో ఉన్నటువంటి గోపికల వ్రజభామినుల యొక్క పేర్లుగా తీసుకుని పూరణ చేశాను. లక్ష్మి ఇంట చేరి లాలించు, పార్వతి ఇంట చేరి చేయుకుంటే పనులు, ఆడిపాడి చేరున సరస్వతి ఇంట, దుర్గ ఇంట వెన్న దొంగిలించు. 3వ దత్తపది రమ, ఉమ, వాణి, దుర్గా ఈ పదాలతో లలితా పరమేశ్వరి గురించి పద్యం. రమయునుమయు వీవనముల సేవింపంగ, రమయునుమయు వీవనముల సంసేవింప, వాణి దుర్గ జయము పలుకుచుండ, రత్నపీఠమందు రమ్యాకృతిన్ వెల్గు, లలిత లలిత నవ్యలాస్య కలిత. 4వ దత్తపది భక్తి, ముక్తి, యుక్తి, శక్తి ఆంజనేయ స్వామి గురించి పద్యం. పలుకు పలుకు రామ భక్తి ప్రభూతము, ముక్తి గలుగు నీకు మ్రొక్కినంత, తెలుపు వార్ధి దాట ధీయుక్తి నీ శక్తి,
ఆంజనేయ ప్రణతులందుమయ్యా. తరువాత దత్తపది కాటుక, మాటుగా, చాటుగా, దీటుగా ఈ పదాలతో భారతార్థంలో పద్యం అడిగారు. చాటుగా మాటుగా వచ్చెదో చేటొనరించడి నృపాళి శిక్షింపుమనన్, కాటుక కన్నీరులు కగదీటుగా ప్రార్థించ కృష్ణు దీనావస్థన్. ఆరో దత్తపది సిరి, కరి, దరి, ఝరి శివాభిషేకాన్ని గురించి. కరి చర్మాంబరధారి దరిజేర్చగ జన్మ జలధి దయచూపగజే సిరి అభిషేకము భక్తులు కరుణారసఝరి వారి కాపాడు శివా. ఏడవ దత్తపది వందన, చందన, నందన, కుందన విశ్వరూపం గురించి అడిగారు. వందనము విశ్వరూప చందన చర్చిత శుభంగ సర్వేశ్వర హే కుందన భూషాలంకృత నందానందన కుమార నతజనపాల. ఎనిమిదవ దత్తపది గలగల, సలసల, బిరబిర, కొరకొర ఈ పదాలతో సత్యభామ కోపం. తరుణి హసింపదు గలగల మరుగును సలసల జలమ్ము మాదిరి మదిలో బిరబిర నడచుచు మగనిని కొరకొర చూచుచును సత్య కోపనయ్యన్. తొమ్మిదవ పద్యం అలక, చిలక, నులక, మొలక ఈ పదాలతో పార్వతి తపస్సు అడిగారు. అలకలెండి ఎండి నొలకలుగా మార తపము చేస శివుని దలచి గిరిజ చిలకరింప ప్రేమ శివభక్తి బీజమై మొలకలెత్తెమదిని మురిసె తరుణి. పదవ దత్తపది రాముడు, భీముడు, సోముడు, కాముడు ఈ పదాలతో శ్రీరాముడి గురించి పద్యం కోరారు. రాముడు రఘుకుల జలనిధి సోముడు కరుణామయుండు సుందర సీతాకాముడు ధనుజకుల అంతక భీముడు రణరంగ వీర విక్రముడెన్నన్. మొదటి సమస్య దాహం బంతయుదీరినట్లు భవుడుందా మెచ్చి నిట్టూర్చెగా. నా పూరణ శ్రీహేరంబ గుహాంబికా సహితుడై చెల్వందు మా స్వామికిన్ దేహంబీ శివలింగమంచు మది సందీపింప సద్భక్తి సాంబా హే చంద్రతర అటంచునభిషేకాదుల్ సమర్పింపగా దాహంబంతయుదీరినట్లు భవుడుందా మెచ్చి నిట్టూర్చెగా. రెండవ సమస్య మోహం మున్మది దాల్చువారిక గదా మోక్షంబు సాధ్యంబగున్ దేహంబస్థిరమన్న భావనయ సందీపింప నిత్యము సద్వ్యాహారమున వర్తిలన్ బ్రతుకు భద్రంబౌను భక్త్యాత్ములై మోహంబున్ విషయాది వస్తువుల నిర్మూలించి ముఖ్యంగా మోహంమున్ మదిదాల్చువారిక గదా మోక్షంబు సాధ్యంబగున్. మూడవ సమస్య బాధగ తెల్లవారెనట పాండవ వీరుల జీవనములన్ యోధులుగారు బాలకులు ఊహనిరుంగని వారు నిద్రలో బోధను లేని వారిగ నిమూర్ఖత ద్రోణసుతుండు చంపగా రోధన చేయరైరి ఎవరున్ గన దాటగ నాటి రాతిరిన్ బాధగ తెల్లవారెనట పాండవ వీరుల జీవనములన్. నాలుగో సమస్య గర్వాంధుండు సుయోధనుండు తుదకున్ గార్చిచ్చు సృష్టింపడే. ఈ సంధికి వెళ్తానన్నప్పుడు కొంతమంది ఆ సోదరుల్లో ఒకటి చెప్తున్నాడు, సర్వుల్ మెత్తురుగాని సంధిపథమున్ శ్లాఘించి భీష్మాదులున్ సర్వుల్ మెత్తురుగాని సంధిపదమున్ శ్లాఘించి భీష్మాదులున్ పర్వన్ శాంతి రుచించునే నృపునకున్ దుష్టాత్మకున్ ధర్మజా నేర్వంజూడడు మంచి నెల్లపుడు వాని నమ్మగా శక్యమే గర్వాంధుండు సుయోధనుండు తుదకున్ గార్చెచ్చు సృష్టింపడే.
ఐదో సమస్య. తిన్నని కన్నులంబడచి తిప్పలు దీర్చను శంకరుండిలన్. ఎన్ని ఉదాహృతమ్ములో సుమేషుననంగుని చేసనంట. ఏమన్నను లాభమేమి శిరియాళుడు నెన్ని వ్యథల్ భరించనో. అన్నిట భక్త కోటికి ననర్థములౌ విధిగా పరీక్షకై తిన్నని కన్నులంబుడచి తిప్పలు దీర్చను శంకరుండిలన్. ఆరో సమస్య. త్రాటంగట్టుచు నీట ద్రోయుదిరిటన్ తాత్సారమున్ వీడుచో. మాటల్ చెప్పుచు మాయ చేసెదరు దుర్మార్గుల్ గణం సొమ్ములన్ మూటలు గట్టినన్. మదికి సంతోషము లేకుండే మోమోటం వింతయు లేదు. బంధువుల నేను మోసము చేయంగా నింత్రాటంగట్టుచు నీట ద్రోయుదురిటన్ తాత్సారమన్ వీడుచో. ఏడో సమస్య. సమరోత్సాహము మెండగున్ పగరవాత్సల్యంబునే పొందుచో. రామాంజనేయ యుద్ధాన్ని కథ వస్తువుగా తీసుకున్నాను. విమలుండై ఆంజనేయుడు అంటున్నాడు, విమలుండైన యయాతి ఈవనమునన్ భీతిన్ ననుంజేర నేరము నేనెంచక తోడుగా నిలిచితిన్ రామా ప్రతిద్వంద్వినై. మమకారమ్మున నీవు నన్ను పొగడన్ పంతమ్ము రెండింతలౌ. సమరోత్సాహము మెండగున్ పగర వాత్సల్యంబునే పొందుచో. ఎనిమిదవ సమస్య. లలితాదిత్య వధానముంగనుచు సారాద్రావరారండహో. లలితాదిత్య వధానముంగన జనుల్రాన్ గుంపుగా నక్కట. అవధానానికి గుంపులుగా జనం వచ్చారు. లలితాదిత్య వధానముంగన జనుల్రాన్ గుంపుగా నక్కట. లలితాదిత్య వధాన వేదికకు అల్లంతైన దూరమ్ములో గల సరాయి దుకాణదారుడిటు పల్కన్ చిత్రమౌ. చౌకగా లలితాదిత్య వధానముంగనుచు సారాద్రావరారండహో. తొమ్మిదవ సమస్య. చిందులు విందులుండ వడిజేరుదు రాశగ పండితోత్తముల్. సుందర పద్యరత్తముల శోభిలు నట్టి వధానమెన్న ఆనందకరమ్ము. చిందులగు నవ్వులు నవ్య చళోక్తులన్ భళ. విందగు పద్యమాధురులు వీనులగున్ రసరమ్యమైన ఈ చిందులు విందులుండ వడి చేరుదు రాశగా పండితోత్తముల్. పదో సమస్య. భూతల స్వర్గధామమున పుట్టిన వానికి పాపమవ్యగా. జాతకలోపమేమో గత జన్మపు వాసనలేమో గాని ఈ నేతకు డబ్బు పిచ్చి. మరి నేరములందను రక్తి మాటలన్ బూతుల రోత. ఏ గతిని పుట్టెను ఏమో పవిత్రమైన ఈ భూతల స్వర్గధామమున పుట్టిన వానికే పాపమవ్యగా. మొదటి అంశం రేణుకాదేవి వృత్తాంతం. తండ్రి ఆనతి ఖండించి తల్లి శిరము మరల బ్రతికింప తండ్రినే వరము కోరే. భార్గవుని తల్లి జమదగ్ని భార్య అయిన రేణుకాదేవి చరిత ధరిత్రినిలచే. రెండవది సంధ్యావందనం, గాయత్రీదేవి అనుసంధానం. మంత్రరూపిణి గాయత్రి మదిని నిలిపి ఇలను ప్రత్యక్ష దైవము ఎనుని గొలిచి. మూడు సంధ్యల వార్చుచు మ్రొక్కినంత సకల శుభములు సమకూరు సత్యమిద్ది. మూడవ అంశం ఆదిశంకరుల పీఠాలు. ద్వారకాపూరి శృంగేరి బదరికలను శంకరాచార్య పీఠ సంస్థాపనమున వేద హైందవ దీధిదుల్ వెలుగులీన ధర్మదీపిక కాంతివంతమునయ్యే. వేద పఠనం వల్ల కలిగే ఉపయోగాల గురించి నాలుగో అంశం. వేద మంత్రాల విజ్ఞాన వృద్ధి కలుగు మనమునకు శాంతి గూర్చడి మంత్రమదియే. స్పష్టమౌ సంస్కృతాక్షరోచ్చారణము స్వరతరంగాల శ్వాసయే పదిలమగును. ఐదో అంశం వృక్షముల యొక్క గొప్పతనం గురించి. అవని ఉట్టుక తూగుటుయ్యాలయందు కడకు పవళించుదానేడు కట్ల పాడే. రెంటికిని మానవుని తోడు వృక్షమొకటే తరువు లేకున్న మనిషిగా ఆధారమేది.
యుద్ధముల వల్ల జరిగేది అనర్థాన్ని 6వ అంశంగా. ధన నష్టము, బల నష్టము, జన నష్టము, నష్టములగు శాంతి సుఖంబుల్, మన మతములు ఒకహితము, ఘనమగు భారతము శాంతి కాముకమగుటన్. 7వ అంశం కార్యసాధకుడి గురించి. అవరోధమధిగమించుచు సువిచారమతించరించి సూక్ష్మం మెరుగన్, నవ చైతన్యము నిండున్, స్తవనీయుండతడే కార్యసాధకుడిలలో. 8వ అంశం ధర్మాచరణకు అందరూ ఏం చేయాలి అని. కృత్యములనాచరించి అకృత్యములను పరిహరించుచు నైష్ఠిక వర్తనం ముదనర జీవింపజాలును ధర్మమదియే, మహితమౌనద్ది మేటి సమాజ సేవా, మహితమౌనద్ది మేటి సమాజ సేవా. 9వ అంశం మన సమూహంలో 2 కవులను వర్ణించమన్నారు. ఇద్దరని చెప్పగానేల ఇంతమంది కవులు సాహితీవేత్తలు ఘనవధానులెందరెందరో పద్యాల విందు నిడగా, అందరందరే ఈ సమూహమునందు. 10వ అంశం తీర్థయాత్రల ఉపయోగం. అతుల మహిమాన్వితములు ఆలయములు భారతమున దైవ నివాస భూములు, అట్టి వాటిని దర్శింపనమిత ఫలము, తీర్థయాత్రలు చేసిన తీరు చింత. గణపతి, గణుతికి, గణములు, గుణగణ ఈ పదాలతో సుందరకాండ వర్ణించమన్నారు. గణపతి వానరమ్ములకు గాంచి సమీర కుమారు బల్కే, నీ గుణగణముల్ బలమ్ములతి గూఢములు, ఈ జలధింధరించు ఈ గణుతికి నీవయోగ్యుడవు కమ్మన, మారుతి మృక్కి దేవతాగణములకెల్ల సాగే, విహగ ప్రభు నిందల పెంపనింగికిన్. 2వ దత్తపది గజపతి, నిజపతి, నిజముగా భజనల రామజననాన్ని వర్ణించమన్నారు. గజపతి ఘీంకృతింబలుక కాంతులు నిండ నయోధ్యలో, మదిన్ నిజపతి తండ్రియౌనని వినిర్మలులా సుదతీత్రయమ్మటన్, నిజముగ మోదమంద ధరణిన్ రఘురాముడు బుట్టే, పౌరులున్ భజనల రామనామమును పాడగ దేవతల్ల చూడగా. 3వ దత్తపది అమరము, సమరము, సమయము, కమలము ఈ పదాలతో సీతా దుఃఖ వర్ణన పూరించమన్నారు. అమరము సీతగాథ జనకాత్మజయ్యున శోకవాటి వాక్సమరము చేసి రావణ నిశాచరు గెల్వగలేనిదై, నిశా సమయమునన్ భయమున ఉషస్సమయమున శోకతప్తగాన్, కమలము వాడిపోయినటు కన్పడుచుండె ముఖము దీనతన్. 4వ దత్తపది మనమున, తనువున, వినుమిక, కనమని ఈ పదాలతో హనుమ సముద్ర లంఘన వర్ణన. మనమున రామకార్యమును మాత్రమే నిల్పి మహాంబురాశిపై తనువును పక్షిరాజువలే దర్శనమిచ్చుచు నింగికేగగా, వినుమిక దేవతల్ గగన వీధిని నిల్చి జయంబు పల్కగా, కనుమని సాగె మారుతి సుఖమ్ముగ సర్వశుభప్రదమ్ముగా. 5వ దత్తపది సహజము, సహనము, వినయము, ఘనతయు ఈ పదాలతో అశోకవన విధ్వంస వర్ణం చెప్పారు. సహజము చెట్లపై దుమికి శాఖలు విర్చను, శాఖలు విర్చను, సీతగానకే సహనము కోల్పోయెను, ప్రశాంతత కోల్పడే నిల్చి ఆకులందహరహముంగనెన్, వినయమంతయు నాశముగాన్ వనమ్ములో విహరణ చేయగా, ఘనత వే కనిపించెను సీత ఖిన్నయై. తర్వాత 6వ దత్తపది నిరతము, భరతము, కరతమ, సరళము ఈ పదాలతో చూడామణి ప్రధానాన్ని వర్ణించమన్నారు. నిరతము రామనామ జపనిష్ఠ పవిత్రతగాంచినట్టి శ్రీభరతము గుర్తుగా నిడుమ పావని, దివ్యశిరో విభూష శ్రీకరతమ దివ్యరత్న మణికాంతుల శోభిలుచుండెగాంచుమా,
సరళముగా విహాయస విశాల పథమున సాగి చేర్చుమా. 7వ దత్తపది కలకల గలగల సలసల మలమల విభీషణ శరణాగతి వర్ణన. సలసలగా ఆగిపోయిది దశానను చింతన నిల్చియుండుటన్ కలకలమయ్యనామదిని కాని రఘుత్తమ నిన్ను చేరగా గలగల నవ్వులూరినవి కావవే నీ శరణము కోరితిన్ మలమల మార్చు నిండ నను మానిసి నీడను పొందినట్లుగా. 8వ దత్తపది నడవడి గడబిడ గడగడ ఎడనెడ సంజీవని పర్వత వర్ణన కోరారు. నడ వడి తగ్గగా గిరిని 4 వైపుల చూచే ఏమిటో గడబిడ ఔషధం మునిటగా అనగనైతిని లక్ష్మణుండెటుల్ గడగడ త్రాగగాగలడు కావున కొండను చేర్తులంక ఇయ్యడ నెడబట్టుకొందున నియించి కరమ్మున మోపి శైలమున్. 9వ దత్తపది సమత మమత సుమతి యముడు తార యొక్క మథనం. సమతను వంచువాడవట చంపుమ నన్నును వాలిజేరా సమతను వంచువాడవట చంపుమా నన్నును వాలిజేర నా మమతను గూల్చినావు బ్రతిమాలుచునుంటిని నిన్ను రాఘవా సుమతి పతివ్రతాచరణ సూక్ష్మవిరుంగవే వేచియుండెనాయముడును మెచ్చు నిన్ననుచు అంజలితో ప్రణమిల్లెతారయే. 10వ దత్తపది రమణ గమన సుమన తమక ఈ పదాలతో పుష్పక విమానాన్ని వర్ణించుకున్నారు. రమణ విమానయానము త్వరంజనునెక్కడికేని దీనిలో గమనమునెందరెక్కినను గన్పడు నింకొక చోటు వింతయౌ సుమనవ గంధభూషితము సుందరమైనది ఏగువారి కిందమకము గల్గు రావణుడు దాని ధనేశుని నుండి పొందిడిన్. అంశం మహాభారతంలో మహారాజుల పాలన గురించి. గర్వాంధుండు సుయోధనుండు ఖల సంస్కారుండు ధర్మాత్ములందోర్వీర్యమ్మున బాధవెట్ట జన సంతోషము మృగ్యమ్ముగాన్ సర్వామోదముగా సమాజహితమున్ స్థాపించిరా పాండవుల్ పర్వంబయ్యను నాటి పాలనము సద్భాగ్యప్రదంబోనటుల్. 2వ అంశం ద్రౌపది పాండవుల వివాహం గురించి. శ్రీరమ్యంబగు మత్స్యయంత్రమును విచ్ఛేదించి అర్ధాంగితో చేరం కుంతిని ఆమె ఆనతలదాల్చన్ పార్థుడా ద్రౌపదిన్ కోరెన్ తక్కిన 4 బతులుగా గుమ్మంచు తద్రీతిగా సారంబైన వివాహమైతనరే పాంచాలి ప్రథా కన్యకున్. 3వ వర్ణనాంశం పుష్కర క్షేత్ర మహాత్మ్యం గురించి. భూలోకమున బ్రహ్మచేశనొకచో పుల్పారగా యజ్ఞమున్ శైలంబుల్ పరివేష్టితంబైన రాజస్థాన ప్రాంతాన ఆమ్రోలంగట్టిరి దేవళమ్ము విధికిన్ పుణ్యమ్ము చేకూరడిన్ లీలం చూడగ బ్రహ్మదేవుని గుడిన్ శ్రీ పుష్కర క్షేత్రమున్. 4వ అంశం అష్టాదశ శక్తిపీఠాలు. ఆ ఇల్లాలి శవంబుతో హరుడు నాట్యంబాడ దుఃఖమ్ముతో కాయంబున్ హరిశేష మొక్కలుగ చక్రం ప్రయోగించి సశ్రేయంబంగలిగింపనీషునకు వాసింగాంచన చోటులే శ్రీ అష్టాదశ శక్తి పీఠములుగా శ్రీదమ్ములై వెల్గుచున్. వంశీయుల మరణానంతరం ధర్మరాజు వారికి ఎందుకు అంత్యక్రియలు చేశారు? 5వ అంశం వైరంబన్న దశాశ్వతమ్ము తనకున్ బంధుత్వమేగాక అవ్వారల్ యోధులు కౌరవాన్వయులు దుర్వార ప్రతాపాన్వితుల్ ధీరుల్ నేడు శవంబులైబడగ నిందింపంగహేయమ్ముగా నౌరా నెమ్మది నుంచి ధర్మజుడుదానంచక్రియల్ చేసడిన్. 6వ అంశం విదుర నీతి. హేయంబైనద ధర్మవర్తనము నీవే చెప్పి ఒప్పించుమా ధ్యేయంబౌ 5 నిమ్మనుచు సాధింపంగ సంధిన్ నృప
హాయం వందెదరెల్లరున్ రణము జేయన్నష్టమౌ ధాత్రిలో జ్ఞేయం వైనది శాంతి మార్గమొకటే నిత్యము సౌఖ్యం విడున్. 7వ అంశం రఘువంశ మహాకావ్యం గురించి. వాగర్ధంబులకీశ్వరాంబికల సంప్రార్థించి సూర్యాన్వయ ప్రాగల్భ్యము కవిత్వరీతుల జగత్ప్రాశస్త్యమం వందగా ధీగాంభీర్యమునన్ మహాకవి ప్రసాదించన్ మహాకావ్యమున్ సాయన్ భారతి కాళిదాస రఘువంశఖ్యాతమై పూతమై. 8వ అంశం గ్రామాల్లో నేటి కాలంలో పురాణ కథలు తగ్గడంలో ఆంతర్యం ఏమిటి? గంతుల్ నాట్యములయ్యే పాటలనగా గాండ్రింపులయ్యన్ గనన్ వింతల్ పెండ్లి కుమారులే గురుటల్. ఇక్కడ పెండ్లి కుమారులు అనేది కుమారి కుమారుడు ఇద్దరు కూడా. వింతల్ పెండ్లి కుమారులే గురుటల్ విందుల్ మృగామీషముల్ సంతోషం మన నాడిపాడుటలే ఈ సంరంభకాలంబునంద ఆంతర్యం ఇదియే పురాణములు మృగ్యం బౌట గ్రామంబులన్. 9వ అంశం ఇంద్రప్రస్థం. ఇంద్రప్రస్థము స్వర్ణహర్మ్యములతో నింపార సౌధమ్ములం చంద్రశ్రీల్ రహింప గాంగతట విన్యస్తం మునై స్వచ్ఛమై సాంద్రశ్రీ పరిశోభితం మునై ప్రాశస్త్యం మునార్జించ భూపేంద్ర ప్రాభవ వైభవముల లసద్ధేమంత సత్ప్రాంతమై. 10వ అంశం ప్రస్తుత కాలంలో ధర్మం ఎలా ఉండాలి? నీతిందప్పని రీతి పాలనమునన్నేదల్దలిర్పంగా ప్రఖ్యాతింగంచిన దేశభక్తుల కథల్ కన్పింప పాఠమ్ములన్ జాతిన్ జాగృతి చేయు బోధనల రాజ్యం వైపి సాళింపగా పూతంబౌను ధరిత్రి ధర్మమిట సంపూర్ణముగా నిల్చెడిన్. మరి దత్తపది రాముడు, కృష్ణుడు, భీముడు, సోముడు ఈ పదాలతో రామాయణ ఇతివృత్తంలో పూర్ణం చేయమని అడిగారు. పరగ కృష్ణుడు రాముడై ప్రభవమంది. ఇక్కడ కృష్ణుడు అంటే విష్ణుమూర్తి అని అర్థం. పరగ కృష్ణుడు రాముడై ప్రభవమంది రఘుకులాంబుధి సోముడై రణము చేసి భీముడై రక్కసుల దృంచి వీరుడయ్యే ధర్మరూపముగా నిల్చె ధరణియందు. 2వ దత్తపది నమిత, సమత, సుమతి, కవిత ఈ పదాలతో కీచక వధ ఇతివృత్తంగా దత్తపది. నమిత గాత్రుడై వలలుడు నాట్యశాల సుమతి అయి చొచ్చిపవళింప చూచి ఖలుడు సమత కీచకుడే తెంచ చంపి గృద్ది కవిత అయి తెటగీతిగా కలము కదిలే. 3వ దత్తపది జలజ, వనజ, ధనుజ, మహిజ ఈ పదాలతో దుర్యోధన, కర్ణ, మైత్రి. జలము కురునాథుడైనచో జలజమగును వనము కురునాథుడైనచో వనజమగును ధనుజరవమున నృపునకు ధైర్యమిడును కృష్ణుడును కర్ణుడును రాజరాజును కవలలట్లు. 4వ దత్తపది కలహం, సహజం, మిథునం, భరతం ఈ పదాలతో సీతాన్వేషణ ఘట్టవర్ణం. కోర కలహంబు లంకిని గూల్చి సహజమైన చపలత గెంతుచు హర్మ్యములను మిథునములగాంచి నమ్మక మిథిల జగని వాయుజుడు లంక భరతంబు పట్టెనంత. 5వ అంశం చామంతి, బంతి, మల్లె, మందారం ఈ పదాలతో రామాయణంలోని రాముని వర్ణన. మల్లె పువ్వంటి మనసున్న మహితుడతడు బంతి పువ్వుల వలె నవ్వు దొంతరలగు చాన చామంతి సీతతో సాగుచుండె ముద్ద మందారమును బోలి మునియనంగా. 6వ దత్తపది సీత, మాత, పీత, వాత ఈ పదాలతో శ్రీకృష్ణ వర్ణన. ఘన పీతాంబర బృందావనవాసి తామ్రకేశ నవ సరసీజానన వాతాత్మజ వినుత ననుమా తాతలను బ్రోవన తులివే కృష్ణ. 7వ దత్తపది రావణ, ధిషణ, ధారణ, కారణ శ్రీకృష్ణ రాయబారం. ఔరా వనమేలా, వనం అంటే శబ్దమని. ఔరా వనమేలా వినుధారణ చేయంగలేవో ధార్మిక వాక్కుల్ కారణము సంధి ఒక్కటే
వారక దిశనను వాడుమా వారింపుమనిన్. 8వ దత్తపది. చిత్తము, విత్తము, సత్తువ, కుత్తుక నేను నడుస్తున్న విద్యా వ్యవస్థపై పద్యం కోరాను. పొత్తముల లేదు చిత్తము విత్తమ్మే ముఖ్యమాయ విద్యార్జనకున్, సత్తువలేదిక పిల్లల కుత్తుకలను తెంపుకుంద్రు కొట్టిన ఒజ్జల్. 9వ దత్తపది. ధ్యాన, ఆవాహన, ఆసన, నివేదన ఈ పదాలతో రుక్మిణీ కళ్యాణంపై పద్యం అడిగారు. అనగా నా చింతనము నీకు ధ్యానమగుతా, పలుకుల వినీకుగాత ఆవాహనము, మనమే ఆసనము అంజలి మాత్రమిత్తు నీ నివేదనయని రుక్మిణి వినుతించే. 10వ దత్తపది. మదన, వదన, సూదన, కథన శివకళ్యాణ ఘట్టం. హరుడు మదన హరుడు వరుణిగా మారగా, వదన జిత శశంక వధువు గిరిజ, చూచుచుండగ మధుసూదనాదులు వచ్చి ఘన వివాహమమరే కథనమిదియే. 1వ సమస్య. తల్లి బిడ్డల జంపువాడెగదరా ధన్యాత్ముడిద్ధారుణిన్, కల్లోలంబనరించి గాధిసుత యజ్జధ్వంసముంజేయగా, పిల్లండౌ రఘురామమూర్తి ధృతితో వింటన్ శరంబూంచి, తానుల్లాసమ్ముగ తాటకిన్మరి సుబాహుంగూల్చె ధర్మాత్ముడై, తల్లి బిడ్డల చంపువాడెగదరా ధన్యాత్ముడిద్ధారుణిన్. 2వ సమస్య. మంచికి స్థానముంగనము మానిసి జీవితమిట్టులాయనే, కుంచిత బుద్ధితో పరుల కొంపలగూల్చెడువాడు, మాటలన్ వంచన చేయుచున్ బ్రతుకువాడును యోగ్యులుగా జలంగగా, మంచి పదమ్ము సిగ్గుబడి మాటున దాగనిదేమి లోకము, మంచికి స్థానముంగనము మానిసి జీవితమిట్టులాయనే. 3వ సమస్య. క్షామం బొంగుని తెచ్చు వీరు ప్రజల సంపాదనోత్సాహులై, భూమింగొండలు గుట్టలున్ వనములున్ బుల్బవు తటాకమ్ములున్, గ్రామం వన్నదిగాక పట్టణమనంగాక ధ్వంసమ్ముగాన్, మేమే కట్టెదమంచు మేడలను నిర్మింపంగ దుష్టాత్ములై, క్షామం బొంగుని తెచ్చు వీరు ప్రజల సంపాదనోత్సాహులై. వేడుకజేయుగార్థభమే విద్యల తల్లియటంచు మ్రొక్కెగా, వేడుటలేదు విద్యకయి వింతగనొజ్జల జూచు, దీనిగిందోడుగ మేడలంతరగతుల్, వినయమ్మదిరెత్త సాయమందాడరు, పోయి చదువందురె దీనిని విద్య పూర్తిగాన్, వేడుకజేయుగార్థభమే విద్యల తల్లియటంచు మ్రొక్కెగా. 5వ సమస్య. కరమున సంతసించి ప్రజగాల్చిరి మందులుగాని ఇప్పుడీ. ఇది అసంపూర్ణమైన సమస్య కాబట్టి దీన్ని 3వ పాదంగా పెట్టుకొని పూర్ణ చేయడం జరిగింది. 2వ పాదంగా. నరకుని పీడపోయిన దినమ్మని దీపతతుల్ జ్వలింపగా, గరమున సంతసించి ప్రజగాల్చిరి మందులు, కాని ఇప్పుడీ ధరణి ననేకులుండిరి కదా నరకుల్, భరింపన శక్యముంచుని ఉరుకుల పర్వులన్, జనులహో గమనింపగలేరు పండుగన్. తర్వాత సమస్య 6వది. కూడితివేల మేలగునే కూడుయు గుడ్డయు నీకు దక్కునే. చింతామణి నాటకంలో భవానీ శంకరుడు సుబ్బిశెట్టితో అంటున్నాడు, బేడయో అర్ధనాయో ఒక బేరము దక్కిన లాభముండు, నీవాడకు నీవె రాజు పరివారము తోడగు సుబ్బిశెట్టి, ఈ వాడకిటేల వచ్చితే ఇది పాపపు కూపము, వరకాంతలంగుడితివేళ మేలగునే కూడును గుడ్డయు నీకు దక్కునే. 7వ సమస్య. అమరుల మట్టుబెట్టి సుధనంతయు వారలే దొంగిలించిరే, అమరులు రాక్షసుల్ కలసి అంబుధిదర్చ, సుధారసంబురాన్ ప్రముదితులైరి, అంతట మురారి సుధంగుని పంచునట్లుగా నమరుల పక్షమే గొనగా,
ఆతని కన్నులు గప్పిరందురా అమరుల మట్టుబెట్టి సుధనంతయు వారలే దొంగిలించిరే. అంటే దొంగిలించారా అని అర్థం, దొంగిలించలేదు అని భావం. 8వ సమస్య. విలువగు జీవితం మునిటు వేదన తోడుత సాగనీకుమా. సులలితమైన జీవనము సుందర మందిరమిద్ది కాలమా నిలువదు. స్వర్ణ విత్తములు నిన్ను వలంబడద్రోయు వాటికై నలుగుచు అడ్డదారులు నొచ్చుచు దుఃఖము నేల కోరెదో. విలువగు జీవితం మునిటు వేదన తోడుత సాగనీకుమా. 9వ సమస్య. ధనమే అన్నిటికింత మూలమయి వృద్ధాప్యంబునన్ క్షోభతో. ఇది కూడా అసంపూర్ణమైన భావం. దీన్ని 3వ పాదంలో పెట్టుకున్నాను. నన్ను పాలించిన నిన్ను వీడను, నన్ను పాలించిన నిన్ను వీడను మహానందమ్ము నందింతునన్ ధనమున్ నమ్మకు. చెంచలమ్మది సఖా దైవం బెని తోడురా. ధనమే అన్నిటికింత మూలమయి వృద్ధాప్యంబునన్ క్షోభతో నిన్ను బాధించును. దైవభక్తిగనురా నిశ్చింతగా నుండురా. 10వ సమస్య. ఇది 100వ పద్యం. సారాయమ్మని సాంబమూర్తి ఎడుగన్ చక్రాయుధుండూయనిన్. ఔరా ఈ త్రిపురాసురుల్ చలగి దుర్వ్యాపార పారీణ తన్ ఘోరం బౌగతి హింసృలైరి. ఇకనే గోల్చంగ యత్నింతు గంభీరం మౌగతి నీదు సాయమమరుం. ప్రేమైక తత్వార్థకాసారా ఇమ్మని సాంబమూర్తి ఎడుగన్ చక్రాయుధుండూయనిన్. జయోస్తు. స్వస్తి సర్వేషాం. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖమాప్నుయాత్. ఓం శాంతి శాంతి శాంతి.